ఓ కాక, ఎట్లున్నావు? అంతా మంచిదేనా? అరే, ఎండలు ఏం మండుతున్నాయి. బయటికైతే జర చూసుకొని పోవాలి. నువ్వింకా పోరనివైతే కాదు, వయసు అయింది. గీ ఎండల వాడి తిరిగినావనుకో, మస్తు దూపైతది, తలకాయ అంతా తిరుగుతది. జాగ్రత్త మరి. అది సరే గాని కాక, గీ కవితక్క గదేనా మన కేసీఆర్ సార్ బీటెక్ కథ మళ్ళా మొదటికొచ్చినట్టే అనిపిస్తున్నది. అయినా ఆమె నసీబు ఎట్లుంటదో అనిపిస్తున్నది కాక. పాపం మొన్ననే లిక్కర్ కేసులో ఢిల్లీ కోర్టోళ్ళు ఆమెకు ఏం పర్లేదు చెల్లె, నీ తప్పే లేదు, ఈ సిబిఐ వాళ్ళు ఉత్తగానే కేసు పెట్టిర్రు, కేసు అయితే పూరా కొట్టేసినాం, ఇక నువ్వు ఫ్రీగా ఉండు, ఫికర్ పడకు అని అన్నారు. మనం ముచ్చట కూడా చెప్పుకుంటాం కదా. ఇప్పుడు మళ్ళా నోటీసులు ఇచ్చిర్రంట కాక. పాపం మన కవితక్కను గీ లిక్కర్ కేసులో మస్తు బదనాం చేసిర్రు, జైల్లో కూడా వేసిర్రు. అది ఎలక్షన్ల ముందు అయ్యేసరికి కారు పార్టీ వాళ్ళకు చాలా కష్టమయ్యే. శివరాఖరికి గీ లిక్కర్ కేసు వచ్చినందుకు కల్వకుంట్ల ఇంట్లోనే గలాట అయ్యే. కార్ పార్టీ వాళ్ళు గీ కవితక్కతోటి చెడ్డ పేరు వస్తుంది అని అనబట్టిర్రు. ఏం చేయాలి, కేసేమో వేసిండ్రు, అది తప్పని తేలాలి. గంతదాకా సిబిఐ వాళ్ళు ఢిల్లీ కోర్టు సార్లు ఏం చెప్తే అదే చేయాలి. ఇక ఇంకో దారి లేకపాయే అనుకుంటా పాపం కవితక్క జైలుకు కూడా బాయే. గడ మస్తు పరేషాన్ అయ్యి అట్లా ఇట్లా చేసి ఆఖరికైతే బెయిల్ తెచ్చుకునే బయటికి వచ్చుడే. పార్టీల కొందరి మీద ఏకదం తిట్ల పురాణం షురువు చేసింది. అందరు కలిసి పార్టీని ఆగం పట్టించిర్రు. అందుకే కారు టైర్ పంచర్ అయ్యే అని అనుడు షురువు చేసింది. అసలే ఎలక్షన్ ఓడిపోయి తలదించుకునే పని అయిందని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సార్లు తలకాయ అంతా పట్టుకొని కూర్చుంటే ఈ కవితక్క ధూమ్ధాం అనేసరికి ఇక ఇట్లయితే నడవదని పార్టీ నుంచి ఎల్లగొట్టిరు కదా. కవితక్కనేమో పాపం గీ లిక్కర్ దందా నాకేం తెలియదు, నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు, అరే నన్ను ఎందుకు ఇళ్ళకి ఇగ్గుతున్నారు అని ఎంత మొత్తుకొని చెప్పినా అయినా ఎవ్వలినుకోలే. అప్పుడేమో సిబిఐ వాళ్ళు లోపలేసేదాకా నిద్రపోలే. రాష్ట్రంలో జనాలు అన్ని పార్టీల లీడర్లు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు అనబట్టిర్రు. సరేగా కేసీఆర్ సార్ను వంచతందుకే కవితక్కను బలి చేసిర్రని కొందరు లోపల లోపల అనుకున్నారే గాని బయటకైతే సప్పుడు చేయలే. గాలి మాటలతోటి కేసు కట్టిర్రు అనుకుంటా ఢిల్లీ కోర్టు సార్లు సిబిఐ వాళ్లకు మస్తు క్లాస్ వీకి మన కవితక్కకు క్లీన్ షీట్ ఇచ్చిర్రు. ఇంకేమున్నది, లిక్కర్ కథ అయితే ఓడిషే. నేనైతే బయట పడిన గంతే చాలు, కొత్త పార్టీ పెట్టాలి, వచ్చే ఎలక్షన్ లో మన తాకతు చూపియాలి అనుకుంటా కవితక్క చాలా సురుగ్గా తిరుగుతుండే. ఏమైందో తెలియదు గాని గా కార్ పార్టీ వాళ్ళు సప్పుడు చేయకుండా గమ్మున కూసున్నారు. కవితక్క ఏ దమ్న రాకెట్లా దూసుకపోయింది. ఆడ తిరుగుడు ఈడ తిరుగుడు, ఎప్పుడు చూసినా జనాల తాన్నే ఉండు. ఇవన్నీ చూసి కొందరు అరే కవితక్క మస్తు చేస్తున్నది అని అన్నారు. ఇంతల్లెగ్గా వెలుగు మట్ల ఇండ్లను వడగొట్టిరని సర్కార్ మీద కవితక్క ఇరుసుకబడ్డది. గరీబోళ్ళ ఇండ్లను వడగొట్టుడేనా మీ సర్కార్ పని, అట్లెట్లా చేస్తారు అనుకుంటా గుస్సా అయ్యి అంబేద్కర్ బొమ్మ కాడ నిరాహార దీక్ష చేయబట్టే. అప్పుడు కవితక్క గ్రాఫు మస్తు పెరిగినది. పాపం మన కవితకేమో ఆమె పని ఏదో ఆమె చేసుకుంటుంటే ఇంతల్నే మళ్ళా సిబిఐ వాళ్ళు హైదరాబాద్ లో ఆమె ఇంటికి పోయి మరి నోటీసులు ఇచ్చిర్రట. సచ్చిందనుకున్న లిక్కర్ కేసును మళ్ళా నీళ్లు పోసి లేపుతున్నట్టే కనబడుతున్నది. మొన్ననే కదా ఢిల్లీ కోర్టు వీళ్ళను పొల్లు పొల్లు తిట్టిరు. ఇంతల్లో ఏమైందో ఏమో మళ్ళా విచారణ చేస్తాం రావాలే అన్నారట. అరే కాక, మన కవితక్కకే కాదు గా లిక్కర్ కేసులో ఇరుక్కున్న 23 మందికి తాకీదులు ఇచ్చిండ్రు. ఢిల్లీ కోర్టోళ్ళేమో అరే గిదేం కేసు గిట్లనా చేసుడు, ఒక్క ఆధారం సక్కగా చూపకపోతిరి, షెల్ గీ కేసు గీడనే గోరి కడుతున్నాం, అందరికి క్లీన్ సీట్ ఇస్తున్నాం అని అన్నారు. ఇక దీంతో సిబిఐ వాళ్ళకు తల తీసేసినట్టు అయిందో ఏమో మళ్ళా హైకోర్టుకు పిటిషన్ వేసి అయితే వేసుకున్నారు. అయితే కాక ఈ తాప కవితక్క అస్సలు బెదరలేదు. సర్లే చూద్దాం, వాళ్ళైతే నోటీసులు ఇచ్చిండ్రు, విచారణ అంటున్నారు. నేను పోతా, బరాబ్బర్ పోతా, ఏం విచారణ చేస్తారో చూద్దాం మరి. గా ఢిల్లీ కోర్టు కేసును పూరా కొట్టేసింది జనాలకు తెలుసు. నేను కడిగిన ముత్యం లెక్క బయటికి వచ్చిన మళ్ళా గిల్లు కొత్త లొల్లి షురువు చేసిండ్రు. నాకేం పికర్ లేదు, చక్కగా పోతా అని కవితక్క అంటున్నది. గంతే కదా కాక, కేసు అయిపోయే అని అన్ని మడిచి అటకెక్కించినాక మళ్ళా కిందికి దించి నువ్వు రావాలి, మేం మళ్ళీ అడగాలి అని సిబిఐ వాళ్ళు కొత్త పురాణం షురువు చేస్తే గా కవితక్కనైనా ఏం చేస్తది. గిది కాక కవితక్క కొత్త పురాణం, చూద్దాం ఏమైతుందో. సర్లే కాక, నేను వస్తా, మళ్ళా రేపు పొద్దుగాల కలుద్దాం.
బాయ్ బాయ్.